a very interesting conversation in between a student and a teacher. So such type of the conversations goes on in the schools, in the classrooms, or it may be in the school campus. So these conversations are very helpful to a teacher and a student. So please, whoever are watching the video, like the video, watch the video till the end, share it to your friends, and subscribe the video who are watching it for the first time. So without any delay, we'll go into the video. Let's start. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి. హౌ ఆర్ యూ? నీవు ఎలా ఉన్నావు? నేను క్షేమంగా ఉన్నాను. ఐఎమ్ ఫైన్. నీ ఆరోగ్యం ఎలా ఉంది? హౌ ఈజ్ యువర్ హెల్త్? నా ఆరోగ్యం పర్వాలేదు. ఇట్స్ ఓకే. నీవు పాఠశాలకు ఎలా వెళ్తున్నావు? ఎలా వెళ్తావు? హౌ డు యూ గో టు స్కూల్? నేను పాఠశాలకు నడిచి వెళ్తాను. ఐ గో టు స్కూల్ ఆన్ ఫుట్. ఐ గో టు స్కూల్ బై బస్. ఐ గో టు స్కూల్ బై బైక్. ఆర్ ఇట్ మే బీ ఎనీథింగ్. నీకు ఈ విషయాలన్నీ ఎలా తెలుసు? హౌ డు యు నో ఆల్ దీస్ థింగ్స్? హౌ యు హ్యావ్ కమ్ టు నో దీస్ థింగ్స్? ఐ నో ఆల్ దీస్ థింగ్స్ ఫ్రమ్ న్యూస్ పేపర్. నాకు ఈ విషయాలన్నీ న్యూస్ పేపర్ ద్వారా తెలుసు. ఐ రీడ్ ద న్యూస్ పేపర్ అండ్ ఐ నో ద థింగ్స్. నీకు వరుణ్ ఎలా తెలుసు? హౌ డు యు నో వరుణ్? అతడు మా అన్న స్నేహితునిగా నాకు తెలుసు. ఐ నో హిమ్ యాజ్ ఏ ఫ్రెండ్ ఆఫ్ మై బ్రదర్. నిన్న నీవు స్కూల్కి ఎందుకు హాజరు కాలేదు? వై వర్ యూ యాబ్సెంట్ ఎస్టర్డే? వాట్ వాజ్ ద రీజన్ ఫర్ యూ యాబ్సెన్స్ అని కూడా అడగవచ్చు. సో దానికి నిన్న నా ఆరోగ్యం సరిగా లేదు. ఐ వాజ్ యాబ్సెంట్ డ్యూ టు ఇల్ హెల్త్. ఐ వాజ్ యాబ్సెంట్ డ్యూ టు ఇల్ హెల్త్ అని చెప్పచ్చు. ఐ వాజ్ అండర్ ద వెదర్ అని కూడా చెప్పచ్చు. నన్ను క్షమించండి మేడం, నేను నిన్న తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్నాను. దిస్ కెన్ బి ద అదర్ రీజన్. వేరే రీజన్ కూడా చెప్పచ్చు. ఐఎమ్ సారీ మ్యామ్, ఐ హ్యాడ్ ఎ సివియర్ హెడేక్ ఎస్టర్డే. నీవు మీ క్లాస్ టీచర్తో అనుమతి తీసుకున్నావా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హ్యావ్ ఏ డౌట్ అని టీచర్ క్వశ్చన్ చేస్తుంది. డిడ్ యూ టేక్ పర్మిషన్ ఫ్రమ్ యర్ క్లాస్ టీచర్ అని చెప్పేసి. అవును మ్యామ్, నేను పర్మిషన్ తీసుకున్నాను. ఎస్ మ్యామ్, ఐ టుక్ పర్మిషన్ ఫ్రమ్ మై క్లాస్ టీచర్ అని కూడా చెప్పచ్చు అన్నమాట. ఇట్స్ ఎ కన్వర్జేషన్ ఇన్ బిట్వీన్ ఎ టీచర్ అండ్ ఎ కిడ్ where a teacher is questioning a student of his or her absence in the school or in the classroom. నువ్వు నీ నోట్స్ కంప్లీట్ చేసావా? డిడ్ యూ కంప్లీట్ యువర్ నోట్స్? అవును మ్యామ్, నేను నా నోట్స్ కంప్లీట్ చేశాను. ఎస్ మ్యామ్, ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై నోట్స్. నువ్వు నీ నోట్స్ కరెక్షన్ చేయించుకున్నావా? డిడ్ యూ గెట్ యువర్ నోట్స్ కరెక్టెడ్? నువ్వు ఉదయం స్కూల్కి ఎందుకు రాలేదు? సో ఎవరైనా యాబ్సెంట్ ఉంటారు, అప్పుడు వాళ్ళని అడగొచ్చు మనం. వై వేర్ యూ యాబ్సెంట్ ఇన్ ద మార్నింగ్? లేదు మేడం, నేను ఉదయం వచ్చాను. నేను కొద్దిగా లేటుగా వచ్చాను. నో మ్యామ్, ఐ కేమ్ ఇన్ ద మార్నింగ్ బట్ ఇట్ వాజ్ లిటిల్ బిట్ లేట్. సో దానికి రీజన్ ఏంటో కనుక్కోవాలన్నప్పుడు కారణం ఏంటి, వాట్స్ ద రీజన్ అని అడగొచ్చు మనం. ఎందుకనగా ఈరోజు నేను హైదరాబాద్ నుండి వచ్చాను. బికాస్ టుడే ఐ కేమ్ ఫ్రమ్ హైదరాబాద్ అని వాళ్ళు ఆన్సర్ చేయొచ్చు. సో లైక్ దిస్ క్లాస్ రూమ్ కన్వర్జేషన్ కెన్ బీ ఇన్ మెనీ వేస్. మ్యామ్, నేను కరెక్ట్గా రాశానా? మ్యామ్, డిడ్ ఐ రైట్ కరెక్ట్లీ? సరిగ్గా రాశావు, యు ఆర్ రైట్ అనొచ్చు. లేదా యు రోట్ ఇట్ కరెక్ట్లీ అని కూడా చెప్పొచ్చు. స్టూడెంట్స్ వాళ్ళ డౌట్స్ని ఈ విధంగా క్లారిఫై చేసుకుంటారు. ఈరోజు ఎవరు రాలేదు అని మనం క్వశ్చన్ చేయాలనుకున్నప్పుడు హూస్ యాబ్సెంట్ టుడే అంటే హూ ఈజ్ యాబ్సెంట్ టుడే. సో వెన్ టీచర్స్ ఆర్ టేకింగ్ అటెండెన్స్ దే మే క్వశ్చన్ ఇన్ దిస్ మేనర్, ఎంతమంది యాబ్సెంట్ ఉన్నారు అని చెప్పేసి. ఈరోజు సహస్ర, శ్రావణి మరియు లక్ష్మి రాలేదు అని చెప్పచ్చు అనమాట స్టూడెంట్స్. సో దానికి మనము నెక్స్ట్ క్వశ్చన్ చేయకముందు టుడే సహస్ర, శ్రావణి అండ్ లక్ష్మి ఆర్ యాబ్సెంట్ అని స్టూడెంట్స్ ఆన్సర్ చేస్తారనమాట దానికి. అయితే మనకి కొంతమంది స్టూడెంట్స్ చాలా ఎంతూసియాస్టిక్గా ఉంటారు క్లాసెస్లో. మ్యామ్, నేను సమాధానం చెప్పనా అని అడుగుతుంటారు. మే ఐ ఆన్సర్ ద క్వశ్చన్? నెక్స్ట్ టీచర్స్ వచ్చేసి ఏమంటారు, సరే చెప్పండి అని చెప్తారు. ఎస్, యూ కెన్ ఆన్సర్ నౌ. సో విల్ గివ్ ఏ ఛాన్స్ టు ద స్టూడెంట్ ఇన్ దిస్ మేనర్.